శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే సోమవారం సందర్భంగా బిల్వదళాలతోటి పరమశివుణ్ణి ఏ విధంగా పూజించాలి, బిల్వదళాల విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ దశమి, రాత్రి 11 గంటల 14 నిమిషాల వరకు. నక్షత్రం పుష్యమి, ఉదయం 10 గంటల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, రవి, శుక్ర, శని, రాహువు, బుధుడు మీనరాశిలోను, శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి అధిక శాతం ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి కొంతవరకు ఒత్తిళ్లకి గురయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వ్యాపార పరంగా మీరు కొంతవరకు ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా పెద్దగా పురోగతి అనేది మాత్రం గోచరించటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడతారో వారికి మాత్రం కొంత చిన్న చిన్న మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఆర్థికపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే మీ సంతానంకి సంబంధించి వారు కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కూడా సానుకూలమైన మార్పులు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారి ఆరోగ్యం గురించి కూడా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నా వీరికి కొంత ఖర్చుల్ని అధిగమించేందుకు మాత్రం వీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉండాలి. అలాగే ఈరోజు తప్పనిసరిగా వీరు పాత రుణాలను తీర్చేందుకు కూడా కొంత ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి కొంత సమయం అనేది సానుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. అలాగే వీరు కొంతవరకు బంధుమిత్రుల్ని కలవటం, అలాగే విందు వినోదాలకు వెళ్ళటం, శుభకార్యాలకు వెళ్ళటం ఇలాంటి వాటిపైన ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యక్తుల్ని కలిసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వీరి ప్రజ్ఞా పాఠవాలకి సంబంధించి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. అలాగే ఉద్యోగస్తులకి కూడా సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి అన్నింటా విజయం అనేది గోచరిస్తోంది. అలాగే అనుకూలమైన పరిస్థితులు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా కూడా ఈరోజు వీరికి సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాల్లో కొంతవరకు స్థిరత్వం లేకపోవటం, లేకపోతే ఉద్యోగం గురించి కొంతవరకు ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత నిరాశ కలిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు కూడా వారి వ్యాపారానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకునేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఆర్థికంగా కొంతవరకు వీరికి అనుకూలంగా ఉన్న పెట్టుబడుల విషయంలో మాత్రం వీరు జాగ్రత్త వహించకపోతే తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంత ఆచితూచి వీరు పెట్టుబడులు పెట్టాలని సూచన. స్థిరాస్తి వ్యవహారాల గురించి మీరు కొంతవరకు ఆలోచన చేసే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల్ని కలవటం, దీంతో పాటుగా విందు వినోదాలకు వెళ్ళటం, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం మీరు కొంతవరకు
మంచి ఆలోచనలు చేయటం, వారి గురించి కొంతవరకు పెట్టుబడులు పెట్టడం, ఇలాంటివి కూడా మీరు చేసేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు చంద్రశేఖర అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు వీరి ఆరోగ్యం గురించి కొంత వీరు శ్రద్ధ వహించాలి. పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయని గ్రహించాలి. ఏ పని తలపెట్టినా కూడా అది సవ్యంగా పూర్తి కావట్లేదని, లేకపోతే ప్రతి చోట ఆటంకాలు కలుగుతున్నాయని మీరు కొంత నిరుత్సాహానికి మాత్రం గురవుతూ ఉంటారు. అలాగే మీకు నమ్మక ద్రోహం చేసేవారు ఎక్కువగా ఉంటారు. దీంతో పాటు శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అలాగే అనారోగ్య పరిస్థితులు కూడా మీకు కొంతవరకు ఇబ్బందిని గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా హాస్పిటల్కి వెళ్ళటం కానీ వైద్య నిమిత్తం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. అజాగ్రత్తగా గనక పెట్టుబడులు పెడితే తప్పనిసరిగా ధన నష్టం కలిగేందుకు అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే ఇక్కడ ఉద్యోగస్తులకి మాత్రం కొంతవరకు చిన్న చిన్న మార్పులు కలుగుతున్నా వీరికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా ఆర్థికంగా కొంత వీరు పురోగతికి మాత్రం ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు అరుణాచల అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులకి చిన్న చిన్న మార్పులు అనేవి కనపడుతున్నాయి. అయితే ఈ మార్పులన్నీ కూడా వీరికి ఆశాజనకంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఈ రోజు విజయం అనేది కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికంగా ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు మీరు తీర్థయాత్రలు చేయటం, దైవ దర్శనం చేసుకోవటం, విందు వినోదాలకు వెళ్ళటం, కొత్త స్నేహితుల్ని కలవటం, బంధువర్గీయుల్ని కలవటం, అలాగే కొంతవరకు కుటుంబంలో మంచి శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు ఉండటం. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు పెద్దగా మార్పులు చేర్పులు చేయడానికి అంత ఇష్టాన్ని కనపరచరు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు చాలా వరకు దైవ దర్శనం చేసుకోవటం, అలాగే దాన ధర్మాలు చేయటం, దీంతో పాటు వీరు అనుకున్న ప్రతి పనిని కూడా సానుకూలంగా పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు వారి కుటుంబ సభ్యుల గురించి, అలాగే వారి యొక్క జీవిత భాగస్వామి గురించి వీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. విందు వినోదాలకు వెళ్ళటం, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటం, జీవిత భాగస్వామిని నలుగురు మెచ్చుకుంటుంటే దీనికి సంబంధించి కూడా మీరు చాలా వరకు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీ జీవిత భాగస్వామి ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులలో ఈరోజు చక్కటి మార్పు అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీ సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు. అయితే షేర్ మార్కెట్లకి సంబంధించి కొంతవరకు మీరు కొనుగోలు చేయడానికి ప్రయత్నం అనేది మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకి చాలా వరకు సెలవులు తీసుకునేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కనపడుతున్న ప్రత్యేకమైన శ్రద్ధ అనేది మాత్రం ఈ రోజు వీరు వ్యాపారానికి సంబంధించి కనపరచరు. ఈ రాశికి చెందిన వారు ఈ రోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు వారి యొక్క ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు వ్యాపారస్తులు మాత్రం వ్యాపార పరంగా కొంత అభివృద్ధి కోసం అని చెప్పి కొత్త రుణాల కోసం ప్రయత్నం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి పెద్దగా మార్పు అనేది కనిపించడం లేదు. అయితే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు మాత్రం కనపడుతూ ఉంటాయి.
అలాగే మీరు గనక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలన్నా, అమ్మకాలు చేయాలన్నా, కొనుగోలు చేయాలన్నా దీనికి సంబంధించి కొంతవరకు ఆలోచన చేసేందుకు అవకాశాలుంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా కొంతవరకు సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా వీరి ప్రజ్ఞాపాఠవాలను గుర్తించి వీరిని మెచ్చుకునే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం చదవటంతో పాటు పక్షులకి నవధాన్యాలను ఆహారంగా పెట్టడం వలన శారీరక పరంగాను, మానసికంగాను, అలాగే ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను వీరు పడుతున్న ఇబ్బందుల నుంచి వీరు బయటపడేందుకు మార్గాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ కూడా వీరు పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యం గురించి కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీ సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా మీరు మార్పులు చేయటానికి అంతగా ఇష్టపడరు. దీంతో పాటుగా మీ ఉద్యోగంలో చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు, వ్యాపార పరంగా కొంతవరకు ఆర్థిక అభివృద్ధి, అలాగే వ్యాపార పరంగా మీరు చేయాలనుకుంటున్న మార్పులు ఇవన్నీ కూడా మీకు మంచి సానుకూలమైన పరిస్థితుల్ని కల్పిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు అనవసరపు విషయాలలో మాత్రం జోక్యం చేసుకోకూడదు. అలాగే ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన అనర్థాలు కలుగుతాయని మాత్రం గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు చంద్రశేఖర సహస్రనామావళి చదవటం కానీ వినటం కానీ చేస్తే వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వీరి యొక్క కుటుంబం గురించి, అలాగే వీరి వృత్తి వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు మీరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని తగ్గించుకొని వారితోటి కలవాలి అనే ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా అవి సానుకూలంగా మారటం లేదని మాత్రం కొంత మీరు నిరుత్సాహానికి కూడా గురవుతూ ఉంటారు. కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. స్థిరాస్తి వ్యవహారాలు కొంత మీకు ఇబ్బందికరంగా మారబోతున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆరోగ్యము, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొత్త స్నేహితులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారి వలన కొంత ఆర్థికంగా మీరు నష్టపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయటం కానీ, లేకపోతే మీరు ఎవరైతే మీకు సహాయం చేస్తారని ఆశిస్తున్నారో వారు సమయానికి మీకు సహాయ సహకారాలు అందించకపోవటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు రుద్రాష్టకం చదవటంతో పాటుగా వీరు కనుక నల్లటి వస్త్రాలను దానం ఇస్తే తప్పనిసరిగా వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేయాలి. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తోంది. కోపావేశాలను నిగ్రహించుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం, స్థిరాస్తి వ్యవహారాలలో కొంతవరకు ఇబ్బందులు మీరే కొని తెచ్చుకోవటం, సోదర సోదరీమణులతోటి కూడా వాదోపవాదాలు ఉండటం, ఏ విషయం అయినా సరే మీరు కొంతవరకు నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడటం వలన ప్రతిదీ కూడా ఒక సమస్యగా మారుతుందని గ్రహించాలి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా కొంత చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటన్నిటితో పాటుగా వ్యాపారస్తులకి ఆర్థికంగా వీరు కొత్త రుణాలు తీసుకునేందుకు మాత్రం ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దారిద్ర దహన శివస్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి కొంతవరకు శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు అనేక విషయాలలో మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ఖర్చులు అధికంగా ఉండేందుకు కూడా అవకాశాలు ఉంటాయి.
స్థిరాస్తులు కొనుక్కోవాలని, నూతన వస్తు వాహనాలు అమర్చుకోవాలని ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. విందు వినోదాలకు వెళ్ళటం, బంధుమిత్రుల్ని కలవటం, గృహంలో శుభకార్యాలు లాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి కొంత ఆశాజనకంగా ఉండబోతోంది. దీంతో పాటుగా వీరికి అనుకున్న విధంగా ప్రతిదీ కూడా సానుకూలంగా పనులు అన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి కొంతవరకు అనుకూలత, అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా కొంతవరకు ఆర్థికంగాను అలాగే వ్యాపారపరంగాను కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు శ్రీ కాలభైరవాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే దీంతో పాటు పాదరక్షలు దానం ఇవ్వటం వలన వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారు ఈరోజు వారి యొక్క స్థిరాస్తి వ్యవహారాల గురించి, వాళ్ళ రుణాలు తీర్చడం గురించి, కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రతి పనిని కూడా నెమ్మదిగా సానుకూలంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలకి తప్పనిసరిగా వీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కొంతవరకు జాగ్రత్త వహిస్తూ ఉంటారు. షేర్ మార్కెట్లకి సంబంధించి కొంతవరకు కొనుగోలు గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ వీటి మీద మాత్రం పెద్దగా శ్రద్ధ అనేది వహించరు. అలాగే స్థిరాస్తి వ్యవహారాలపైన కొంతవరకు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు కూడా ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి అన్నిట్లోనూ విజయం అనేది కనపడుతోంది. ప్రతి పని కూడా సానుకూలంగా పూర్తి చేస్తారు. కోపావేశాలను మాత్రం నిగ్రహించుకోవాలి. అలాగే అకాల భోజనం ఉండే అవకాశం ఉంటుంది కనుక మీరు ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు మృత్యుంజయ స్తోత్రం చదవటం, వినటం, చేయటం, అలాగే శనిగ్రహ అనుకూలత కోసం నువ్వుల నూనెతోటి అభిషేకం చేయటం వలన ఆర్థిక స్థిరత్వంతో పాటుగా వీరికి ఏ పనులైతే అవ్వటం లేదో ఆ పనులన్నీ కూడా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. దేవతా వృక్షాలలో మారేడు వృక్షానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ మారేడు వృక్షం అంటే పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రం, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం. ఋగ్వేదంలో, యజుర్వేదంలో మారేడు దళాలతో ఈశ్వరుణ్ణి పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయని వర్ణించారు. మారేడు వృక్షానికి బిల్వ, శ్రీఫల, మహాకపిత్త అనే నామాలు ఉన్నాయి. ఈ మారేడులో అనేక రకాలైన మారేళ్లు ఉన్నాయి. సదాఫల, ఎల్లప్పుడూ పండ్లతో నిండి ఉండేటటువంటి మారేడు. అలాగే దురారూఢ, ముళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి మారేడు. త్రిశాఖ అంటే 3 దళాలు ఉన్నటువంటి మారేడు. ఈ త్రిశాఖ అనేది ఎక్కువగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో పెరుగుతుంది. దీని పండ్లను శ్రీఫలాలు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ త్రిశాఖ నుంచి వచ్చేటటువంటి మారేడు దళాలతో శివ పూజ చేసినట్లయితే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మారేడు దగ్గరకు వెళ్ళి మారేడు చెట్టు మొదట్లో నీళ్లు పోసి గంధము, పసుపు, కుంకుమ వేసి మారేడు చెట్టుకి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కట్టి శ్రీవృక్షాయై శ్రీనివాసాయై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ మారేడు మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే శివానుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షానికి కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అవినయమపనయ విష్ణు దమయ మనః. ఇప్పుడు శంకరాచార్యుల వారు అడుగుతున్నారు ప్రార్థన, ఈశ్వర నాకు ఇది ఇయ్యి. అడిగినప్పుడు ఆయన జ్ఞాన మార్గావలంబకులు అని నేను మీతో మొదటి నుంచి మనవి చేస్తున్నాను. ఏ గుణములు ఉంటే వాడు ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడైపోతాడో ఆ గుణములు అడుగుతాడు. వాడు ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడు అనుకోండి, ఇక మళ్ళీ ఈశ్వరుడిని నాకు ఒక కారు కావాలి, నాకు మంచి అన్నం కావాలి, ఇవన్నీ అడగక్కల. వాడికి ఎప్పుడు ఏది కావాలో అది వాడే ఇచ్చుకుంటాడు. అది వాడవసరం. నా వస్తువు పాడైతే నన్ను అడుగుతారు, ఈశ్వరుణ్ణి నమ్ముకున్న పాడైతే ఈశ్వరుణ్ణి అడుగుతారు. అందుకే ఆయనకి ప్రీతిపాత్రుడైన వాడి గురించినటువంటి యోగక్షేమాలు ఆయనే చూస్తాడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు వామనమూర్తి ఘట్టంలో. నేను నా భక్తుడిని ఎందుకు రక్షిస్తున్నాను అంటే వాడిని రక్షించకపోతే అసలు నేనున్నానని ఈ లోకంలో ఎవరూ నమ్మరు.
అందుకని ఇక లౌకికమైన కోరికలు అడగక్కర్లేదు. ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడు ఎలా అవ్వాలో నేర్చుకుంటే చాలు, అదే సమస్తాన్ని అనుగ్రహిస్తుంది. ప్రతి గదిలోనూ పంపులో నీళ్లు రావట్లేదు అంటే ప్రతి గొట్టంలో నీళ్లు పోయి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుని సరిగ్గా చూసుకుంటే చాలు, అన్నిటిలోకి నీళ్లు వస్తాయి. దాని వాల్వ్ కట్టేస్తే ఎందులోకి వస్తాయి? ఈశ్వర కృపనొక్క దాన్ని పొందడం అలవాటు చేసుకుంటే అన్ని రక్షణలు ఆయనే ఇస్తాడు పండడం వరకు. అందుకే ఆ కోణంలో అడుగుతారు శంకరాచార్యుల వారు. జ్ఞాన మార్గావలంబకులుగా జగద్గురువుగా ఇటువంటి ప్రార్థన ఇవ్వగలిగినటువంటి శక్తి శంకర భగవత్పాదులకు తప్ప అన్యులకు ఎలా సాధ్యం అవుతుంది? అందుకే అంత మహత్తరమైన ప్రార్థన అందించారు మనకి. దమయమనః అంటే ఈశ్వర నాకు అనుగ్రహించు, ఏది? మనస్సుకి దమాన్ని కటాక్షించు. మనకి దమము శమము అని వేదాంతంలో 2 మాటలు తరచుగా వినపడుతుంటాయి. శమదమాదులు అంటుంటారు. ఈశ్వర నాకు శమాన్ని దమాన్ని అంటారు. దమము అన్నమాట శమము అన్నమాట రెండూ కూడా శాంతిని పొంది ఈశ్వరుడి వైపుకి ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి అధ్యవసాయంతో కూడుకున్న బుద్ధిని స్థిరపరుచుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో అంతర్భాగాలు. దమము ఉంటే దాంతి వస్తుంది, శమము ఉంటే శాంతి వస్తుంది. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. అంటే శంకరులు దమయ మనః అంటున్నారంటే నాకు దాంతిని కటాక్షించు అని అడుగుతున్నారు. దమయ మనః, మనస్సుని ఎంత నిగ్రహించగలిగితే అంత గొప్ప అదృష్టాన్ని మనుష్య జీవితంలో వ్యక్తి అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అసలు నేను మీతో ఒక పరమ సత్యాన్ని చెప్పవలసి వస్తే, మనుష్య జన్మ అన్నదానికి ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏదైనా ఉంటే అది ఏది అంటే మొదటి ప్రయోజనం చివరి ప్రయోజనం కూడా ఒకటే. మనసుని లొంగదీసుకొనుట, మనసుని నియంత్రించుట, ఇదే పరమ ప్రయోజనము. అందుకే వాంగ్మయమంతా, ప్రవచనాలంతా, ఉపన్యాసాలంతా దేనికోసం అంటే ఈ ఒక్క కారణం కోసమే చేస్తారు. దమయ మనః.